హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. వంకాయ ఉల్లికారం చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. అన్నం కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది. ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్న అన్ని ఆనియన్స్ను కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలను కూడా శుభ్రం చేసుకొని గుత్తి వంకాయకు కట్ చేసే విధంగా మధ్య భాగంలోకి కట్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత పుచ్చు కానీ పురుగు కానీ ఉందేమో చూసుకొని తొడిమ కొద్దిగా కోసేసి నీటిలో వేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న వంకాయలన్నింటినీ కూడా కట్ చేసుకొని చూసుకొని నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఫ్రై చేయాలి. మనం కట్ చేసుకున్న వంకాయలను కూడా ఆయిల్లో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లికారం తయారు చేసుకుందాం. ఉల్లికారం కోసం మనం తీసుకున్న ఉట్టిమిరపకాయలకు తొడిమలు తీసేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, ఉట్టిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లికారం సిద్ధమైపోయింది. ఇప్పుడు వంకాయలకు మూత తీసి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపి మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లికారంను వంకాయల్లో యాడ్ చేసుకోవాలి. ఉల్లికారం యాడ్ చేసి ఒకసారి ఆయిల్లో బాగా కలపాలి. ఈ విధంగా కలిపి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సపరేట్ అవుతుంటే మనకు వంకాయ ఉల్లికారం సిద్ధమైపోయిందని ఇలా గరిటెతో వంకాయని ప్రెస్ చేస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. మన వంకాయ ఉల్లికారం సిద్ధమైపోయింది. ఇప్పుడు అన్నంలో వంకాయ ఉల్లికారం వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. వంకాయ ఉల్లికారం అన్నం చపాతీల్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.